మీరందరూ రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇవాళ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్న చైల్డ్ అండ్ స్మార్ట్ స్కాలర్ గురించి కొంచెం తెలుసుకుందామండి. స్మార్ట్ స్కాలర్ ఒక పేరెంట్ అంటే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ తన చిల్డ్రన్కి తీసుకునే పాలసీ అనమాట. ఇది కంప్లీటెడ్గా మార్కెట్ లింక్డ్ పాలసీ అండి, గ్యారెంటెడ్ ఇన్కమ్ కాదు. యూలిప్ పాలసీస్లో ఇది కూడా ఒకటి. అంతేకాదు ఈ పాలసీలో మీరు జస్ట్ 5 years ఇన్వెస్ట్మెంట్ అండి, నిజం 5 years ఇన్వెస్ట్మెంట్. 50,000 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. అది 1 lakh 2 lakh 3 lakh అది మన ఇష్టం, మనం ఎంతైనా చూస్ చేసుకోవచ్చు అప్ టు. ఇది 5 years మీరు కట్టేసిన తర్వాత మా అమౌంట్ మాకు రాకపోతే అన్న ఫియర్ అస్సలు అవసరం లేదు. దీంతోపాటు మీరు ఎవరైతే పేరెంట్ పాలసీ తీసుకుంటున్నారో చిల్డ్రన్కి, వాళ్ళకి ఏదైనా అంటే ఇలా అంటున్నానని ఏమనుకోవద్దండి, ఏదైనా ఇన్ కేస్ నార్మల్ రిస్క్ జరిగితే మనం సపోజ్ ఒక 50,000 పాలసీ అనుకోండి. 50,000 పాలసీ తీసుకున్న పర్సన్కి ఏదైనా రిస్క్ జరిగింది అంటే 50,000 పోయినట్టేనా? కానే కాదు. మీకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అంతేకాదండి, దీంతోపాటు మేము ఏదైతే ప్రామిస్ చేసామో మీకు ఆఫ్టర్ 20 years లేదా అంటే మీరు చూస్ చేసుకున్న ఇన్సూరెన్స్ టైం ఎలా చెప్పాలి అంటే మీకు ఒక 15 years 20 years మీరు ఏదైతే ఇయర్స్ చూస్ చేసుకుంటారో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఆ టైంకి మీకు ఎంతైతే అమౌంట్ మేము అష్యూర్ చేసామో ఆ అమౌంట్ కూడా మేము మీ చిల్డ్రన్కి ఇచ్చేస్తామండి. ఇంతే కాదు, నార్మల్గా అయితే నేను 5 lakhs చెప్పాను కదా, అదే యాక్సిడెంటల్ అయితే 10. ఇప్పుడు మనం తీసుకునే ప్రీమియంని బట్టి అంటే 50కి ఈ రేషియోలో వస్తుంది. అదే 1 lakh అనుకోండి, 10,000 నార్మల్ రిస్క్కి, 20 lakhs వచ్చి యాక్సిడెంటల్ రిస్క్కి. ఎనీ కైండ్ ఆఫ్ యాక్సిడెంటల్ రిస్క్ అండి. 20 lakhs అమౌంట్ ప్లస్ మేము ఇస్తామన్న అమౌంట్. ఒకవేళ నేను పాలసీ తీసుకున్నాను, తీసుకున్న ఈ 5 yearsలో ఇన్ కేస్ నా ఫ్యామిలీలో ఒకవేళ నేను లేకపోతే ఎలాగా అన్న ఆలోచన కూడా మీకు అక్కర్లేదు. మీరు 2-3 సంవత్సరాలు పాలసీ తీసుకొని కట్టలేని సిచ్యువేషన్ వచ్చి, అంటే సిచ్యువేషన్ అంటే పర్సన్ లేనప్పుడు, ఏదన్నా రిస్క్ జరిగి పర్సన్ లేనప్పుడు మీరు ఏ 1 రూపీ కూడా పే చేయనవసరం లేదు. మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ మేము ఇచ్చేస్తాము. ప్లస్ రిమైనింగ్ ఏదైతే ఉందో 3 years కానీ 4 years కానీ మేము పే చేసుకుంటాం. మేమంటే నేను కాదండి, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు సంస్థ పే చేసుకొని మీకు ఇస్తామన్న అమౌంట్ని మేము సమ్ అష్యూర్డ్ ఇచ్చేస్తామండి.